తమ్మి ఎండకు తిరిగి తిరిగి అంతా చెయ్యి అంతా వేడెక్కిందిరా బై. కొబ్బరి బొండలు వచ్చినాయి. ఇక్కడ పోదాంపా. అరే తమ్ముడు బోండా కొట్టి పొత్త నింపుకున్నాం పారా. రారా బై. ఎన్ని కావాలన్నా? ఒకటి కొట్టు. తమ్మి నీ కూడా వేసుకుంటావా? అదో అద్దా వేసుకో. అబ్బా తమ్మి చల్లబడ్డారా కడుపు. చల్ అన్న పైసలు. అన్నను పైసలు ఆడుతున్నావారా? పొద్దుగాల ఏం గిరాకి దొరికింది. అరే అన్న ఈ మాస్ మల్లిగాడిగా కొబ్బరి బొండం దగ్గర ఏమో చేస్తుండేమరా కిరికిరి. అన్న వాళ్ళు కొబ్బరి బొండ దాదాగిరి వేసి కొబ్బరి నీళ్ళు అవుతారు. అరే చల్ మనకేమైనా తక్కువనారా బై? అన్నాని ఇప్పితావా అన్నాడు. చల్ మనం కూడా తాగుదాంపా. ఏ తమ్మి మంచి బొండం కొట్టు బిడ్డ. ఎన్ని కావాలన్నా? 2 కొట్టు. అన్నం చూస్తే 4 తాగటం లెక్క కొడుతుండా? బుర్ర ఉంది అని కానీ 4 కొత్తాడా? సరే అన్న. కొత్తోడుగా తెల్లగాని కొంచెం బిల్డప్ చేస్తున్నాను. అదే మరి అందుకే నీ బుర్ర గురించి చెప్తున్నా. అందుకే రా నువ్వు నాకు నచ్చుతావు. ఏమ్రా బొండం అంతా చిన్నగా ఉంది. అన్న నీకు ఏది కావాలో తీసుకో. అరే ఏం తమ్మి మంచి బొండం చెలకి. అన్న బుర్ర ఎట్లుంది, బోండం ఎంత ఉంది? ఆ బుర్రకే ఈ బోండం సూట్ అయిందా? సరే పెద్ద కొడతా అన్న. నచ్చిందిరా బై. సరే అన్న బొండం చూస్తేనే బొత్త నిండిపోవాలి. ఏమంటావు తమ్మి? అవ్వన్న మస్తు ఉందిరా బాయ్ బొండం. చల్ అన్న పైసలు. అరే రౌడీ రంగన్న తెలుసా? అన్న పేరు చెప్తే ఊరు మొత్తం దడ. అరే పొద్దుగాల ఏం గిరాకి దొరికింది అన్న. ఆడ కూడా వచ్చిండు తీసుకుపోయిండు, ఈడ కూడా వచ్చిండు తీసుకుపోయిండు. ఇంకోసారి ఊరికే రానిపోయిగా. ఏమైనా ఇంకెందుకు లేట్ చేస్తున్నావు? నడు ఏమైతుంది? టైం అవుతుంది, స్కూల్కి బస్ వస్తుంది. నడు. ఎందుకు పోవు? మళ్ళీ ఇదోటి ఎందుకు పోవు? ఎందుకు పోవు నువ్వు స్కూల్కి? ఎందుకు పోవు? నీకు ఏం ప్రాబ్లం? నీకు ఏం కాదంటున్నాం మేము? నేను రౌడీజం చేస్తా. ఏం రౌడిజం? రౌడిజం అంటే రౌడీజం నీకు కూడా చెప్పిండు రౌడిజం చేయమని. నేను వాళ్ళు విధవాళ్ళు చేసిన పని నువ్వు చెప్తావా? నువ్వు స్కూల్ పోవాలి. నడు నువ్వు నడు నడు. ఇప్పుడు పట్టుకోను స్కూల్కి పోవాలని నీ రౌడిజం. నువ్వు నడు. ఇంకా పని పాట లేని విధవలతోని నువ్వు తయారై బడి ఎట్లా నాన్న? నువ్వు బడికే పోవాలద్దా? ఇంకా పని పాట లేని వాళ్ళు గుండా ఉద్యోగం చేసుకుంటా ఊర్లో దేశం మీద అట్లుంటే అందరు భయపడతారు కానీ సాటుకు కొట్టి సాపుతారు. ఇక నీతో తరం కాదు. నేను పట్టన్ని రూపాయలు పెడుతున్నా చదువుకు. నువ్వు గాళ్ళని చూసుకుంటా ఇంత నువ్వు గాళ్ళతో తయారైతుంటే నేను ఏం చేయాలి చెప్పు? బడికొమ్మంటేమో బద్మాసేసాలు ఎత్తున్నాం రా. గడి చూసినావే ఊరడు బడికోకపోతే మనది ఏదోలా అంటుంది. ఊకోరా బాయ్. అట్లా మాస్ మళ్ళీ అడుగుతుంది చూడరా. మళ్ళీ నిజమైన వాళ్ళే అసలు ఊళ్ళకు మనం మనల్ని అంటే ఊకుంటామా తమ్మి? అన్నా నిన్నంటే నువ్వు ఊకుంటావా? నువ్వు ఈ ఊరికే కింగు మస్తు చెప్పినావు తమ్మి. ఇడు కింగ్ అనా బొంగ అన్న అక్క తిడుతుంది. అవ్వతోడు ఏమని తిడుతుందిరా? ఏమో వాళ్ళ ఇల్లని తిడుతుంది. ఏదో తిడుతుందిరా. అరే ఊళ్ళో ఎదవలు ఇవ్వాలరా? ఆ రంగడే మరి ఆ రంగాన్ని అంటారా? అమ్మ ఎందుకంటారా? నీకంటే పిచ్చి మళ్ళీ కానీ నువ్వేరా. అన్నా 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 ఏమైందిరా తమ్మి? ఆ మల్లిగాని పిల్లి మళ్ళా మన ఇంట్లో వచ్చిందే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమే ఆ పిల్లి మళ్ళీ వచ్చిందా? మళ్ళీ వచ్చింది. దీని తల్లి ఇక మళ్ళీ దానితో లొల్లే మనకు లొల్లే. మరి ఏమంటావే? అరే ఏమంటావేంద్రా తమ్మి?
పక్కింటి మీద వాళ్ళ కాకొచ్చి నా ఇంటి మీద వెళ్తే నేను నూకోను. అసొంటిది పోయిగా మళ్ళీ కానీ పిల్లి వచ్చి నా ఇంట్లో వస్తే నేను నూకుంటాను. మరి అది వచ్చింది ఇవాళ పిల్లి సంగతి చూస్తా, మళ్ళీ కానీ సంగతి చూస్తా. చల్పా అన్న చలో. అరే రంగడేర్రా అవ్వతోడు కూడా కూర్చున్నాడే కంకర కంకర కుప్ప మీద కూర్చున్నాడా? అరే మనకేం తక్కువేంద్రా, ఒక ట్రిప్ కంకర చెప్పు. చెప్తా అన్న. లో అన్న అర్జెంటుగా కంకర ట్రిప్ తీసుకురా, 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి అన్న, తొందరా. అన్న రంగానింట్లో మన పిల్లిది వచ్చిందటనే. ఏమైందిరా? రంగానింట్లో మన పిల్లిది వచ్చిందట. అరే ఎలుక కోసం పిల్లి దొరకుంటే పులి దొరుకుతా అదిరా. మన కోసం లెంకుతుండే బాగా. మన పిల్లి కోసం లెంగుతుండా? ఆ, అరే నా పిల్లి మీద ఎంకో పెడితే ఈ పులి దిగాల్సి వస్తుందిరా. పా చలో చూసుకుందాం మన సంగతి. అరే మల్లిగా నీ పిల్లి వచ్చి నా ఇంట్లో వచ్చిందట, దాన్ని కంట్రోల్లో పెట్టుకో. అరే ముందు నీ ఎలకలకు మందు పెట్టుకోరా. అరే ముందు నీ పిల్లికి పాలు పోసుకోరా. పాలు లేక కాదురా ఇంట్లో, పిల్లి నైజాం అదేరా. ఎలకను చంపి తినడమే దాని నైజాం రా. అరే నా ఇంట్లో ఎలుకల మందు ఉందిరా, అయినా నేను నీ పిల్లితోటి చంపించుకోవాల్సిన అవసరం నాకేందిరా. ఏయ్, పిల్లి వచ్చింది కాబట్టే అట్లా, అదే నేను ఎంటర్ అయితే. అరే పిల్లి వచ్చింది కాబట్టి నేను ఇప్పటిదాకా నిలబడి మాట్లాడుతున్నా, లేకపోతే ఇప్పటికి. ఏయ్ మల్లిగాంతో మాట్లాడుతున్నావు అని మర్చిపోకు నువ్వు. అరే రంగంతో మాట్లాడుతున్నావు అని మర్చిపోకు నువ్వు. ఒకప్పుడు రంగా కావచ్చు, ఇప్పుడు మల్లిగాందేరా మొత్తం. అరే రంగా ఇస్ రంగా ఆల్వేస్. ఏ మాస్ మాస్ రౌడీ రంగాడు ఇక్కడ. ఏ మాస్ మల్లిగాంతో పెట్టుకోకురా నువ్వు, మటాస్ అవుతావు కొడక. అరే రౌడీ రంగంతో పెట్టుకోకురా, రక్తం చూస్తా బిడ్డ. పులి ముంగట గంతులు వేయకురా. అరే ఒంట్లో చూసినావా రక్తం మరుగుతుందిరా, ఉడుకు రక్తం ఇది. ఇంట్లో నీ పిల్లి అయినా ఒంట్లో నీ పులి అయినా నాకు పుల్లతో సమానరా మల్లిగా. ఏ పిల్లి అనుకోకు, ఇక్కడ పులి వచ్చింది. నీ అసలు పుల్లలు ఎంతో మంది పుల్లలు చేసిండ్రా. చూసుకుందామా? చూసుకుందామా? తమ్మి తమ్మి అన్న ఏం రాయుడు బాగా మాట్లాడుతుండు. అమ్మా వేసేద్దామా? అన్న వేసేద్దామా అన్న? ఆ చిన్న కూడా దగ్గుదమ్ము ఉంది కావచ్చు, అందుకే ఆగమన్నాడు. మా అన్నకు తగ్గుదాం లేదు, గుండె నిండా ధైర్యం ఉంది. ఏకేంగే చూసుకుందామారా? చూసుకుందామంటే చూసుకుందాం. చూసుకుందామంటే చదువుతాడు. ఆడు ముహూర్తం పెట్టి రాహుకాలం ఉందిరా తమ్మి. అన్న భయపడ్డాడే, భయపడ్డాడే. రావుకాలం కాదు బిడ్డ, రౌడీ రంగం టైం ఇది, గుర్తు పెట్టుకో. మాస్ మల్లిగంతలు పెట్టుకోకురా. అరే కొట్టుకుందాం రారంటే నువ్వు టైం చూస్తావేం రా మరి. కొట్టుకోవడానికి సమయం కాదురా ఇది. ఇది భయపడుతున్నారు. చలికాలం కదా, ఏజ్ ఎక్కువ అయింది. అదే తమ్మి అరే పోతురేం రా ఇల్లు. చలికాలంగా ముసలోడు అయింది. పోతురేంద్రా మనకు అర్థం కాదు. ఇంత మంచిగా తయారై లొల్లి పెట్టుకుందామని వస్తే గులుగుడు కాదు. అరే అరే ఇది మళ్ళీ వస్తుండేమ్రా. ఇప్పుడు భయపడితే మంచిది. అరే ఏంద్రా నువ్వు బాగా రుబాబు చేస్తున్నాం రా. అరే పోతురు చూసిన వారా భయ్. అన్న భయపడ్డారే. అరే నీకు నిజం చెప్పాలరా భయ్, మన గుడి పిల్లలు పెట్టుకున్న మూడు లేదు. భయపడుతున్నా. అరే అరే ఏదో అట్టి అంటే నిజంగానే అట్టుండేం రా భయ్. అవునన్నా. అరే అరే ఆగురా భయ్, గుద్దుతే గుండె వలుగుతుంది కొడకా. ఏమనుకుంటున్నా? అరే భయపడితే మీద మీదకి అట్టుండేం రా. ఏంద్రా భయ్ బాగా రుబాబు చేస్తున్నావు. టైం లేదు, నడుచల్. రుబాబు చేస్తున్నాం బ్రో, కొట్టుకుందాం. అబ్బా మంచి పని అయిందిరా బాగా, అది వాళ్ళినప్పుడు తప్పించుకోవాలి. సరే బాగా. గుద్దుతే గుండె వలిగిపోతుంది కొడకా. ఏంద్రా భయ్ మళ్ళా అన్న నిజంగానే అత్తలే, మనం ఇంటికి పోదామే ఇక.
ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు అంటే నీకేం తెలుస్తుంది? చెట్టు కింద మంచిగా నిలబడు, చల్లగా ఉందండి. ఆప చెట్టు చల్లగుంటా నిలబడ్డా. ఎండాకాలం కదా, అందుకే చల్లగా ఉంటుందా? ఏ కాలం అవుతుంది కానీ గల సంగతి చూస్తున్నా. అరే ఏందన్న ఊకే రోజు కాడు రౌడీ రంగాడట, ఏందని కథ? దగ్గర కొట్టురు దూరం పోతురు, దగ్గర కొట్టురు గాలి ఏం కొట్టుకుంటారే మన కొట్ట కాదు కానీ మనం ఒక ప్లాన్ వేద్దాం. అన్న నువ్వు మాసు మల్లిగాని దగ్గరకు, నేను రౌడీ రంగం దగ్గరికి పోతా. మా ఇంటికాడ పరాలు కూడా పెట్టుకున్నావు అని చెప్పి మనం మాట్లాడదాం. అన్న నువ్వు పెట్టుకొని ఇస్తాడు అని చెప్పు, అది నా జాగాలకు వచ్చింది లేకపోతే ఈ జాగాలకు వచ్చింది అని పెడదాం. వాళ్ళిద్దరు గచ్చులు లూటిస్తేనే మంచిగా ఉంటుంది అన్న. నేను పోతాను, నువ్వు పోదాం, ఇద్దరం పోదాం. అంటే మనం తినట్టే ఇక్కడనే మనం ఆడికి వెనక మనం ఓలం తెలియదు. అవునా పోయి చెప్పుదాం, ఇద్దరు తాకలాట పెడదాం, పక్కా జరుగుదాం, మనం బీకుదాం. వాళ్ళు మంచి గుద్దుకోవాలని మన గట్ల గిట్ల పోయి ఇట్లా తారే మాట ఏం కొట్టుకుంటారే ఇప్పుడు కొట్టిపిద్దాం. చూద్దాం ఇలా లెక్క రోగం తిరిపిద్దాం మంచిగా దిగి. మళ్ళా చెప్పు బ్రదర్. అరే గీ పక్క పొంటి పరాడు కూడా పెట్టుకునే మీ రౌడీ రంగాలు లేడే. ఎవడు? వాడు రంగడా? ఏమైంది? ఏమో లొల్లి కొట్టిస్తాడే వాడు వచ్చి పంచ చెప్తుండా? మా సోపతి గానికి నాకు ఇద్దరికి లొల్లి కొట్టించలే గోడలా. అబ్బా ఎట్లా చేసి నాకు ఇలా గోడ కట్టి చేయరు. తమ్మి నువ్వేం పికర్ పడకు. అరే తమ్మి దొరికిండ్రా ఇవాళ. వాడు మొన్నడుసు చూస్తున్నా వాని సంగతి బాగా వానికి అదైపోతుంది కొంచెం. ఎట్లా చేసి కొడితే నాకు గోడ పడుతుంది. రంగానికి ఇలా రంగు పడగొడతా. నడు చలో తమ్మి ఈ సంగతి చెప్తా. ఇలా రంగడో అయితే నేను, మల్లిగాడో రంగడో ఇద్దరే. రంగు పడుతుంది, ఆయనకి రంగు పడుతుందో నీకు రంగు పడుతుందో ఎరకైతుంది. ఆవు అన్నా నమస్తే రంగన్న. తమ్మి నమస్తే. చిన్న పని పడ్డదన్న. ఏం పని తమ్మి చెప్పు. అరే మా పక్కింటోడు లేడే, మా పక్కింటోడు మా సోపుగాడు ఆడు నన్ను పరాలు కూడా పెట్టినిత్తలేడు. ఆంటి జాగ అంటాడు అన్న. అవి వెట్టి పసులు అవన్నీ చేసి నాకు చెప్పు. ఆడేమున్న మాసు మల్లి గారి దగ్గర పోతాడు. మాసు మల్లి గారి దగ్గరికి ఏంటాడు? అవునన్నా. అంత మగడు ఏంటాడు? ఏమో అన్న నువ్వు ఎట్లా అనేసి నాకు సెటిల్మెంట్ చేయ. తమ్మి విన్నావా ముచ్చట? నువ్వే నీతోటే అయితే మాసు మల్లి గారి దగ్గరికి అయినాక ముచ్చట కదా. మనం చేయకపోతే ఇంకో దగ్గర లీడర్ నువ్వే నీ దగ్గరికి వచ్చిన. మరి నేను కాకపోతే ఇంకోళ్ళు ఉన్నారు తమ్మి. చెల్లి నాకు అది చేసి పెట్టానా కొంచెం. అన్నా తలుసుకుంటే ఏదంటే అయితే నీ పని అయిపోయింది పో. అంతేనా? పో మేము చూసుకుంటాం అన్నా. తమ్మి మొన్నాడు తప్పించుకున్నాడు కదా, ఇవాళ మంచిగా దొరికింది. వేసేద్దాం ఇవాళ ఆడో నేను. సరే చూసుకుందాం. ఓకే. ఆనికి ఈయనకి లొల్లి కావాలని మేము పెట్టిద్ది. ఇప్పుడు లొల్లి కదా మంచిగా అనుకుంటారు. అప్పుడు నేను మంచిగా సబరపడతాను. మనం కొట్టుకున్నాడు మన ఎందుకు కొట్టుకుంటారు ఎట్లా కొట్టుకుంటారు చూద్దాం. రే మల్లిగా రారా చూసుకుందాం. ఇవాళ నువ్వా నేను చూసుకుందాం. రారా ఇవాళ రా. అరే మల్లిగా మొగోండు అయితే కట్టవరేసారా? దమ్ముంటే కట్టున్నప్పుడే రారా సంగతి చెప్తారా? కొడుకు అవురా చిన్నప్పుడు ఎత్తేసింది ఇంకా మరవలేదు అరా నాయన. బాగా కట్టేదా కింద ఘోరంగా చిన్నప్పుడు ఎట్లా ఎత్తేసినావు గట్ల ఎత్తేసినా. ఏమనుకోకు బాగా. అబ్బో నడుము మళ్ళీ నక్కల కిరిగిందిరా నాయన. ఏ గింత కట్టి తాకుతా అనుకోలేదు. ఏమెత్తేసినావు నాయన? ఒక్కటే గుద్దుకు గుద్దలు కింద పడరా మామ. గింత కట్టి తాకుతా అనుకోలేదురా. ఏమనుకో ఏం బలుసు నీ బలుసులు పారుగా. అయినా ఫోన్ కోసం మనం కొట్టుకునేది మనకెందుకురా? మరి చిన్నప్పటే కలిసిందా అంటే బిల్డప్ కొద్ది మనకెందుకురా ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ? ఈ అర్థం మనకి ఏమద్దు చాలు అన్నా. చిన్నప్పుడు నీ దోస్తులు రప్పించోడా? అరే అరే మనం కూడా దోస్తుల వేరు తెలుసా? మనం కూడా దోస్తు. వాడు మా చిన్నప్పుడు జాని జిగిరి. అయ్యో మీరు గిట్ట పాలు దెబ్బ కట్టేదాకి సర్కారు దాకా తీసుకోపోదాంపా. అదే ఏంద్రా కలిసి బాగా కొట్టుకున్నావు ఏంద్రా పోయి? వాళ్ళు కొట్టుకొని గట్లయితారా నాకు తెలియదురా. అరే సోపతట్రా చిన్నప్పుడు సోపతట. వాళ్ళు సోపుతుంది మన సోపు మనం సోపత మరి ఇంకేం.